గత నెలలో జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ విషయం మనందరూ తెలిసిందే. బోయింగ్ 787లో యాక్చువల్లీ ఈ మాల్ ఫంక్షనింగ్ ఉంది. స్విచెస్ ఏదైతే ఫ్యూయల్ ఇంజన్కి సప్లై చేసే స్విచ్ ఉందో అది ఆగిపోయిందని చెప్పి ప్రిలిమినరీగా రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న ఇతిహాద్ ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ పైలట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. ముఖ్యంగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ కానీ ఇతరత్ర స్విచెస్ కంట్రోల్ చేసేటప్పుడు ఆపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. 2018లోనే అమెరికా యొక్క ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీనికి సంబంధించి కాషన్ ఇచ్చారని చెప్పి, రిమైండర్ కూడా ఇచ్చారని చెప్పి, అడ్వైజరీ జారీ చేశారని చెప్పి, ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఏదైతే ఉన్నాయో అవి మాల్ ఫంక్షన్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి 2018లో కూడా దీని గురించి చర్చ వచ్చిందని చెప్పి, దాని గురించి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ పైలట్స్ కాషియస్గా ఉండాలి. ముఖ్యంగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ కానీ ఏదైతే స్విచెస్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇతిహాద్ ఎయిర్లైన్స్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క పైలట్స్ అందరికీ కూడా అడ్వైజరీ జారీ చేశారు.